హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి బెంగళూరు టు ముంబై రిటర్న్ జర్నీ అనమాట. 9th వెళ్ళాను, 19th రిటర్న్ వచ్చానమాట. ఈ వీడియో కంప్లీట్ వ్లాగ్ లాగా చేయలేదు, జస్ట్ అప్డేట్ చేద్దామనేసి చేశాను అంతే. ఇది ఆల్మోస్ట్ పూణే దాటుకున్నాక ఈ వీడియో అంటే క్లిప్ తీస్తున్నా అనమాట. అండ్ వచ్చేసిన తర్వాత రిలాక్స్ అయ్యేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఈ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి ఇప్పుడే అప్లోడ్ చేశాను. అండ్ 19th ఇవాళ సండే, ఈరోజే వచ్చానమాట. అండ్ వచ్చే దారిలో మొత్తం కొన్ని అండర్ పాసేజ్ వేస్ ఉంటాయి అండ్ ఇలా. అండ్ పక్కన అంటే ఇదంతా వెస్ట్రన్ ఘాట్స్ కాబట్టి ఎక్కువ గుట్టలు అంటే కొండలు అలాంటివి ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ముంబైకి వచ్చినప్పుడు ఆ వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు. మోస్ట్లీ ఈ వీక్ అలా పోస్ట్ చేస్తాను, దాంట్లో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అది కంప్లీట్ వ్లాగ్ లాగా ఉంటుంది. నేను ఏదైతే ముంబై టు బెంగళూరు వ్లాగ్ లాగా కంప్లీట్గా చేశానో అలా ఉంటుందన్నమాట. అది చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ ముంబైలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత జస్ట్ తీశాను. అండ్ అంటే ఫెస్టివల్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఒక ఆల్మోస్ట్ 8 to 10 days కంప్లీట్గా తీసుకున్నాను. కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ కొన్ని రోజులు లీవ్స్ తీసుకున్నాను. అండ్ 9th వెళ్ళి 19th అయితే వచ్చాను అనమాట. ఇక టుమారో మండే ఆఫీస్కి అయితే వెళ్ళాలి. అండ్ ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు మోస్ట్లీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎస్పెషల్లీ ఫెస్టివల్స్. ఎందుకంటే ఒకనొక టైంలో అంటే బిజీగా అయిపోతారు, బట్ ఏదేమైనా కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నా ఈ పర్టికులర్ ఫస్ట్ టైం జర్నీ అయితే అమేజింగ్గా అనిపించింది. అండ్ ఫెస్టివల్ కూడా చాలా బాగా చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి బ్రిడ్జ్ అనమాట, లైక్ నవీ ముంబై టు ముంబైకి కనెక్టింగ్ లాగా ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు అలా తీసాను అనమాట. అండ్ ఇందాకే ఒక వీడియో వచ్చింటుంది, లైక్ ఫ్లైట్ వెళ్ళేది. ఐ థింక్ అది కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనుకోండి. నెక్స్ట్ క్లిప్లో వస్తుంది, సారీ. అంటే ఫ్లైట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరే ఉందన్నమాట, ఇక్కడ చూడొచ్చు ఫ్లైట్స్. అండ్ నా దగ్గర నుంచి అయితే ఎయిర్పోర్ట్ 10 to 15 kilometers ఉంటుంది. నేను ఫైనల్లీ 5 o'clock అరౌండ్ 5:20 అలా దిగేశాను అనమాట. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అంటే 1.5 kilometers అలా ఉండింది. నడుచుకొని అయితే వచ్చేసాను, మధ్యలో జ్యూసెస్ అలా తాగి ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాను. అండ్ అదే మన రూము. అండ్ వెయిట్, దేవుని రూమ్కి వెళ్ళి అక్కడ దేవుడిని చూపిస్తాను. వంట రూమ్లో దేవుని గది ఉంటుంది అనమాట, చిన్న రూమ్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేటప్పుడు కూడా బస్సులోనే వచ్చాను అనమాట. సాటర్డే అరౌండ్ నైట్ 8:30 బయలుదేరాను. ఇక్కడికి రీచ్ అయ్యేది వచ్చేసి సండే అరౌండ్ 5 PM, అరౌండ్ 20 hours జర్నీ అనమాట. అండ్ ఇంటి దగ్గర నుంచి ఇవి తెచ్చాను, టమాటో పికెల్ అండ్ కర్జికాయలు, హోమ్లీ స్నాక్స్ అనమాట. ఇంకా అది తీయగా ఉంటాయి అతిరసలు. అండ్ ఇవి మురుకులు, చుట్టలు అంటారు. అండ్ రైస్లోకి పొడి కూడా. ఈ 5 items అయితే తెచ్చాను. ఓకే దెన్ బాయ్.